ఫెంటాస్టిక్ ఫోర్ మార్వెల్ యూనివర్స్లో వీళ్ళ సపరేట్ పోర్షన్. అసలు ఈ మూవీ 2 పార్ట్స్గా మన చిన్నప్పుడే రిలీజ్ అయింది. అప్పుడు పెద్దగా మన సైడ్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ మూవీ చూసిన వాళ్ళకి వాళ్ళెవరనేది తెలుస్తుంది. స్టోరీ ఏంటంటే, సిల్వర్ సర్ఫర్ అనేవాడు ప్లానెట్స్ని మింగే గెలాక్టస్ నుంచి కాపాడుకోమని వార్న్ చేయడానికి మన ఎర్త్లో ఉన్న అప్పటి రెట్రో హీరోస్ ఫెంటాస్టిక్ ఫోర్ టీం దగ్గరికి వస్తాడు. ఆ గెలాక్టస్ని ఆపడానికి వాళ్ళు స్పేస్కి వెళ్ళి నువ్వు ఆపాలంటే ఏం చేయాలి అని అడుగుతారు. దానికి గెలాక్టస్, నేను ఈ ప్లానెట్ని వదిలేయాలంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని నాకిచ్చే అని సూయిస్తాంతో అంటాడు. మరి ఈ టీం దానికి ఏం చేసిందనేది బ్యాలెన్స్ స్టోరీ. ఈ మూవీ డైరెక్టర్ మ్యాట్ షాక్మ్యాన్ ఫేమస్ వెబ్ సిరీస్ అయిన ది బాయ్స్, వాండావిజన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్కి కొన్ని ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశారు. సో ఆ సిరీస్ మాదిరిగానే ఈ మూవీలో కూడా ఎమోషన్స్ని అండ్ రెట్రో స్టైల్స్ని బాగా ఫాలో అయ్యారు. హోల్ ఫెంటాస్టిక్ ఫోర్ సిరీస్ని చూసిన వాళ్ళకి మ్యాక్స్ ఈ మూవీ ప్రెడిక్టబుల్గా ఉంటుంది. వాళ్ళకి ఆ పవర్స్ ఎలా వచ్చాయనేది సిల్వర్ సర్ఫర్ గురించి ఓల్డ్ పార్ట్స్లో ఆల్రెడీ చూపించేశారు. మరి ఈ పార్ట్లో గెలాక్టస్ని ఎలా ఫేస్ చేశారు అంటే మూవీ చూడాల్సిందే. నోట్: నెక్స్ట్ రాబోయే డూమ్ స్టేలో ఉన్న పవర్ఫుల్ విలన్ డాక్టర్ డూమ్కి ఫెంటాస్టిక్ ఫోర్కి లింక్ ఏంటి అని తెలియాలంటే ఈ మూవీ మార్వెల్ ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా చూడాల్సిందే. ఈ మూవీలోని అందరూ బాగా చేశారు. ఎస్పెషల్లీ సూయి స్టార్మ్ క్యారెక్టర్లో జెసికా ఆల్బా తర్వాత వనిసా కిర్బీ పర్ఫెక్ట్గా సూట్ అయింది. పెడ్రో పాస్కిల్ కూడా మిస్టర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్కి సూట్ అయ్యాడు. ఇక హ్యూమన్ టార్చ్గా జోసెఫ్ క్విన్ హిలేరియస్ కామెడీతో ఆడియన్స్ని నవ్విస్తాడు. ఓవరాల్గా ఎంసీయూకి ఇది ఒక డీసెంట్ మూవీ.